మగవాడు పెద్ద, కుటుంబానికి మగవాడు పెద్ద నాయకుడు. నేను ప్రభువుని తెలుసుకున్నప్పుడు నా ఫ్యామిలీకి నేనే గనక నా భార్యకి, వృద్ధులైన నా తల్లిదండ్రులకి, నా పిల్లలకి చెప్పుకొని ఫస్ట్ నేను మోకాళ్ళేసి వాళ్ళని పిలిచేవాడిని, రండి ప్రార్థన చేసుకుందామని. దేవుణ్ణి ప్రేమించి ఆయన్ని సన్నుతించటం నాకు చాలా ఇష్టమైంది. నాతో పాటు నా ఫ్యామిలీని కలిసి మోకరింపజేశాను. ప్లీజ్ 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 ఒక్క మాట వినండి. నా ఫ్యామిలీ ఈరోజు ఒక చర్చిగా మారిపోయింది. ఆ చిన్న కుటుంబం ఒక పెద్ద కుటుంబంగా మారిపోయింది. నిజం. అంత ఆకర్షణ వచ్చింది ఆ కుటుంబంలో, అంత జీవం వచ్చింది. సంవత్సరాలుగా చేతబళ్ళని, మాంత్రికులని, సిద్ధాంతాలని, వాస్తు దోషాలని డబ్బు వదిలించుకున్నాం. యేసు ప్రభుని మొట్టమొదట నేనే తెలుసుకున్నాను. నా ఫ్యామిలీకి పరిచయం చేశాను. మా అమ్మని ఫస్ట్ బతిమాలాను. నా భార్య ఎటు నాతో మోకాళ్ళు వేసిద్ది. వేయకపోతే నేను ఊరుకోను కాబట్టి భయపడైనా వేసిద్ది. స్తోత్రం. కానీ మా నాన్న మా అమ్మని బ్రతిమాలాను. అమ్మా, జీవం గల దేవుణ్ణి నమ్మానమ్మా. యేసు ప్రభు నిజమైన దేవుడమ్మా, నా మాటినమ్మా, నాతో పాటు మోకాళ్ళు లేయమ్మా. మోకాళ్ళు లేకపోతే కుర్చీలో కూర్చోమ్మా. కానీ నువ్వు కూడా అడుగు మా దేవుణ్ణి. మన బంధకాలు పోతాయమ్మా, మన అవమానాలన్నీ ఆశీర్వాదాలుగా మారుతాయమ్మా, మన కన్నీళ్ళు ఆనందనాట్యంగా మారుతాయమ్మా. నాన్న, నాతో పాటు మీరేం చేయవద్దు, కనీసం కూర్చోండి, నేను చేస్తాను, నేను ప్రార్థన చేస్తాను. అవునయ్యా అనండి, సహాయం చేయతానంటే చెయ్యయ్యా అనండి. మీ హృదయాల్లో యేసయ్యకి చోటు వేయండి. నాన్న, నా మాట వినండి. నా భార్యకి చెప్పా, ఐస్తర్ పిచ్చి పిచ్చి పనులన్నీ చేశాం. యేసు ప్రభు దగ్గర పైసా ఖర్చు లేదు. ఐదండి ఈదండి అనేది లేదు. చెడుతనం వదిలేయండి అన్నాడు. ఏదైనా కలిసి ప్రార్థించండి అన్నాడు. నాతో పాటు మోకాళ్ళే మనం అడుగుదాం. నిజంగా ఆయన మన ఇంట్లోకి వస్తే ఇస్తారు, మామూలుగా ఉండదు. ఇస్తారు నా భార్యకి, నా తల్లిదండ్రులకి చెప్పుకొని చిన్నగా వాళ్ళని కూర్చోబెట్టాను. తర్వాత అన్న వదిలిన దేవుడు మాట్లాడి వాళ్ళని గదిలిచ్చాడు. నా ఫ్యామిలీ పిల్లలతో సహా మొత్తం రోజు దినమంతా కష్టపడి పని చేసుకునేవాళ్ళం. సాయంత్రానికి అందరం కలిసి కూర్చొని తల నిండా అప్పులతో మునిగిపోయి ఉన్నాం. నిలవరమైన నివాసం లేదు, కడుపు నిండా ఆహారం లేదు, కఠినమైన పరిస్థితుల్లో ఉన్నాం. మాటలు పడ్డాం, అవమానాలు ఎదుర్కొన్నాం. ఇంట్లో ఉన్న వస్తువులు కూడా జనం తీసుకెళ్లే పరిస్థితి వచ్చింది. ఆ కష్టకాలంలో, అవమానకరమైన పరిస్థితుల్లో నేనే చెప్పాను వాళ్ళకి ప్రోత్సహించి, నా మాట వినండి, రండి మోకాళ్ళు వేయండి అని బ్రతిమలాడుకున్నా. కావాలంటే ఉన్నారు అడగండి. మా నాన్న ప్రభు దగ్గరికి వెళ్ళాడు, కానీ మిగిలిన ఫ్యామిలీ అంతా ఉంది, అడగండి. నా ప్రయాస వ్యర్థం కాల. కుటుంబం అంతా కలిసి ప్రార్థించటం ఎప్పుడైతే మొదలుపెట్టామో ప్రతిరోజు నా ఇంటి ఒక పండుగ అయిపోయింది. పండుగ ఆశ్చర్యం. పైనున్న భారాలన్నీ తొలగిపోయి, అప్పటిదాకా అప్పులు చేయటంలో ఆరితేరిన మేము అప్పులు తీర్చటం మొదలుపెట్టాం. వచ్చి కూర్చున్నాడు సమాధానకర్త, నా ఇంట్లోకి అడుగు పెట్టాడు. నజరేయుడగు యేసు నా ఇంట వేదిక మీద కూర్చున్నాడు. ఆయన సమాధానకర్త ఎప్పుడైతే మన ఇంట ప్రవేశిస్తాడో శాపం తొలగిపోతుంది. పోయింది, అడ్రస్ లేకుండా పోయింది. నాకు అనిపిస్తుంది ఇప్పుడు సేవలో బిజీ హడావుడి అవుతున్నాను, కానీ అప్పుడు నాకు చాలా బాగుంది. అప్పుడు చాలా బాగుంది.
మీకు అందుకే ప్రేమతో చెప్తున్నాను, ప్లీజ్ మీ ఇంట్లో జబ్బుతో బాధపడుతున్నారా కుటుంబ సభ్యులు? డాక్టర్లకి వేలకు వేలు లక్షలకు లక్షలు పోయటం ఎందుకు? కలిసి ప్రార్థన చేయండి. నీ సొమ్ము డాక్టర్లు తినే అవకాశం లేకుండా నీ కష్టం నువ్వే తినేటట్టు దేవుడు చేస్తాడు. నీ సొమ్ము నువ్వే తింటావు, పరుల పాలు కానివ్వనన్న వాగ్దానం ఉంది. స్వస్థపరుస్తాడు. డాక్టర్లకి అప్పులు తెచ్చి లక్షలు లక్షలు పెట్టడానికైనా ఇష్టపడుతున్నావు, కానీ నలుగురు కలిసి ఆ వ్యక్తి కోసం కన్నీరు గార్చడం మాత్రం చేయట్లే. ఎందుకంటే నమ్మకం లేక, విశ్వాసం లేక. ప్లీజ్ మారు మనసు పొందండి, బాగుపడతారు, దీవించబడతారు. కూలిపోయిన కుటుంబ బలిపీఠాలు కట్టండి, దేవుని అగ్నిని పిలవండి, ఆయన సహాయం చేస్తాడు. మన దేవుడు దహించు అగ్ని. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు, మనందరి ప్రాణప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం, సమాధానం